వెళ్ళకూడదని అనుకున్నావా? వెళ్ళాలి. ఎలా? కొంచెం ఆడుకోవాల్సి ఉంటుంది మునపట్లాగా. నేను ఆలోచించేది ఏంటంటే ఎవాక్యుయేషన్. పేషెంట్ నువ్వా నేనా? నేనేరా. నీకు ఏంటి వ్యాధి? వ్యాధి కాదు, ఆత్మహత్యా ప్రయత్నం. కారణం లవ్ ఫెయిల్యూర్. ఏమంటున్నావురా? ఆ పిశాచే శరీరం దగ్గర కరెక్ట్ టైం చూసి నువ్వు గొడవ పడ్డావు. ఆవిడ్ని కాస్త మేనేజ్ చేసి వచ్చలే, నువ్వు కాస్త సపోర్ట్ చేస్తే చాలు. కానీ మనిద్దరం మాత్రమే. రాజీవ్కి గోయాకు కూడా తెలియకూడదు. అప్పుడే వాళ్ళ దగ్గర రియాక్షన్ న్యాచురల్గా ఉంటుంది. గోయా, శాంతను మనల్ని మోసం చేశాడు. నువ్వు వెంటనే బయలుదేరిరా, త్వరగా రా. అయ్యో రాజు, శాంతను మనల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు రా. త్వరగా రారా, పోలీసులకి చెప్పి నువ్వు త్వరగా బయలుదేరి రారా. అయ్యో, ఎవరైనా రండి, కాపాడండి. ఒక్కడూ కనబడే. అయ్యో, ఇక్కడ అరవడం వేస్ట్. అయ్యో, ఎవరైనా రండి, కాపాడండి. అయ్యో, ఎవరైనా రండి, కాపాడండి. మనల్ని మోసం చేసి వెళ్ళిపోయాడు. త్వరగా రా, లోపలికి వచ్చేసాడు. ఏదైనా చేసి కాపాడు. త్వరగా వెళ్ళి అందరినీ తీసుకురా. త్వరగా వెళ్ళు. అయ్యో, నన్ను ఏం చెప్పమంటావు? శాంతులు సార్ ఏదో చేసుకున్నారు. లోపలికి వెళ్ళి ఎలాగైనా కాపాడు. ఫస్ట్ ఎయిడ్ చేసి కాపాడు. శాంతులు సార్, సార్ లేవండి సార్. సార్ 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 ఇది విషయం సార్. సార్ సార్ శాంతులు సార్. సార్ లెవెన్ సార్. సార్ సార్ బండి కాల్ చేయండి. హలో 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 సార్. ఇప్పుడు నాకేం చేయాలో తెలియడం లేదే. ఏమైంది సార్? వచ్చావా? అయ్యో, ఏదో ఒక ఫస్ట్ ఎయిడ్ చేయవయ్యా. వెళ్ళు, ఏదో ఒకటి చెయ్యి. నేను అందరినీ పిలుస్తాను. పోలీసులకు చేయండి, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మన శాంతరు సార్ విషవాయువు పీల్చి స్పృహ తప్పిపోయారు. వెళ్ళండి. ఇప్పుడు ఏం చేయాలి? నేను బండిని రమ్మని చెప్తాను. ఒక్క నిమిషం ఉండండి. అయ్యో, లైన్ దొరకడం లేదే. అయ్యో, నువ్వే నా మైక్ లో అనౌన్స్ చేస్తావు. వెళ్ళి చేయవయ్యా. ఒక్కటి ఇచ్చానంటే వెళ్ళి అనౌన్స్ చేయి. ఊళ్ళో వాళ్ళందరినీ రమ్మను. త్వరగా వెళ్ళి పైలట్ నే రమ్మను రా. ఊరికే ప్రశ్నలు అడగకుండా వెళ్ళి త్వరగా రమ్మని చెప్పరా. వెళ్ళు త్వరగా. మీరు త్వరగా వెళ్ళి తీసుకొస్తేనే సార్ని కాపాడగలం. అదిగో గోయ వచ్చేసారు. గోయా, త్వరగా రండి గోయా. అయ్యో గోయా, శాంతను ఎంత పని చేశాడో చూసావా? ఎందుకు ఇలా చేశాడో తెలియలేదు. తను ప్రతిసారి మనతో ఏ విషయాన్ని చెప్తాడు కదా. తను ఇలా చేస్తాడని నాకేం తెలుసు. ఇలా చూడండి. ఇలా చూడమా, ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. నోట్లో నోరు పెట్టి గాలి ఊదు.
చేయకండి ఆలస్యం చేయకండి అదిగో, పోలీసు వాహనం వచ్చేసింది. త్వరగా లేపండి. మీరే కంగారు పడకండి. గట్టిగా రెడీగా ఉండమని చెప్పండి. హాస్పిటల్కి త్వరగా తీసుకెళ్ళి కాపాడగలం. స్టార్ట్ చేయవయ్యా త్వరగా. సిలిండర్ ని లోపల పెట్టవయ్యా. డాక్టర్ కి చూపించాలి త్వరగా. జాగ్రత్త. ఫోన్ చేసి డాక్టర్ ని రెడీగా ఉండమని చెప్పండి. ఒరేయ్, త్వరగా రండిరా, మాట్లాడుతూ ఉండకండి. త్వరగా రండి. ఇది పాయిజన్ గ్యాస్, కార్బన్ మోనాక్సైడ్ కలిసి ఉంది. దీన్ని శ్వాసిస్తే 4 గంటలు చనిపోతారని అతనే చెప్పాడు. ఇవాళ తెల్లవారి ఎవరికీ తెలియకుండా తీసుకెళ్లిపారు. ఓ అయితే కావాలన్నమాట. ఇది కావాలని ఎవరైనా చేస్తారా? హే డాక్టర్ ఒక నిమిషం. మీరందరూ అతన్ని ఇక్కడే ఉంచి చంపేస్తారా? నువ్వు ముందు కూర్చో, నేను డాక్టర్తో మాట్లాడతాను. ఏంటి రాజీవ్ ఇది? అతనికి అసలేంటి సమస్య? మొదటి నుంచి ఇదేమీ బాగోలేదు. ఎక్కడో ఏదో తప్పుగా ఉన్నట్టు అనిపిస్తోంది. నేను షార్ట్ గా చెప్తాను డాక్టర్. ఆ రోజు జరిగిన విషయాన్ని మనసులో పెట్టుకుని నా ఫ్రెండ్ మీద కక్ష సాధించకండి. దయచేసి చెప్పండి. సూసైడ్ అటెంప్ట్ చేశాడు. సిచ్యువేషన్ అలాంటిది. 10-15 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయితో లవ్ అఫైర్. ఓ దేవుడా, అయ్యో. దీనంతటికీ ఆ ఇమాం ఒక్కడే కారణం. నాకు వాడు చెప్తేనే ఈ విషయం తెలిసింది కొంచెం డాక్టర్. జరగండి, మీరే ఎలాగైనా జరగండి. help చేయాలి. మీరు ఇలా మాట్లాడుతూ ఉండకపోతే తను ఎలాగైనా నువ్వు కాపాడండి. వెళ్ళి అక్కడ కూర్చో. తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి, ఇవ్వండి వెళ్ళు, సార్. తీసుకెళ్ళండి. రండి త్వరగా. తప్పుకోండి తప్పుకోండి. హే జకరియా, వాట్ హ్యాపెన్? అయ్యో నసీబు, తను సడన్ గా నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా చేశాడు. ఏం చేయాలో తెలియక నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉందో కనుక్కో. వెళ్ళు త్వరగా, వెళ్ళు. ఎలాగైనా తనని కాపాడు. సరైపోతుంది, నువ్వు వెళ్ళు, కూర్చో. అయ్యో, బాధపడకండి జకరియా, ఏం కాదు, ఏం కాదు.